తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండవ రోజైన ఇవాళ స్వామివారికి చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. చిన్నశేష వాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించనున్న శ్రీవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి మలయప్పకు పెద్దశేష వాహన సేవ జరిగింది. స్వామివారు తొలి వాహనమైన 7 పడగల ఆదిశేషునిపై ఉభయ దేవేరులతో పరమపద వైకుంఠనాథుని అలంకారంలో తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. నిన్న సాయంత్రం మీనలగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గరుడ పటాన్ని ఊరేగించి బ్రహ్మాది దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పట్టు వస్త్రాల్ని మూలమూర్తికి సమర్పించారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాల ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి గాని, పరిశుభ్రత గాని, వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కలియుగ దేవుడు మనందరికి